అమరావతిని పెడితే దానిపైన మాట్లాడారు. ఇంకొక పక్కన మీరందరూ చూస్తే చాలా వరకు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. ఇంకొక పక్కన స్విచ్ ఛాలెంజ్ని అవహేళన చేశారు. విషయం చెప్పి సింగపూర్ లాంటి కన్సార్టియంని తరివేసే పరిస్థితికి వచ్చారు. వన్ ఆఫ్ ది బెస్ట్ నార్మన్ ఫాస్టర్ అనే కన్సల్టెంట్ ని లేకుండా పంపించేసే పరిస్థితికి వచ్చారు. 3 రాజధానులు అన్నారు, 3 ముక్కలాట ఆడారు. కడాన 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి దుస్థితిలో మనం నెట్టేసే పరిస్థితికి వచ్చారు. డబ్బులు ఎక్కడున్నాయన్నారు. ఆ రోజు కూడా ఇక్కడుండే రైతాంగం యొక్క స్ఫూర్తిని మీరు చూస్తే దగ్గర రైతులు ఇచ్చిన భూమే కాకుండా ఇక్కడుండే గవర్నమెంట్ భూములన్నీ కలుపుకుంటే 55,000 ఎకరాలు సేకరించింది ఆనాటి ప్రభుత్వం. దగ్గర 29,000 మంది రైతులు ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము రాజధానికి ఇస్తాం, మాకు ఒక ప్యాకేజ్ ఇమ్మని ముందుకొచ్చారంటే ప్రపంచానికి ఆదర్శం ఇది. ఒక ల్యాండ్ కొనాలంటే, లేకుంటే ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలన్నా, లేకుంటే ఒక మంచి పనికి ఒక దేవాలయం కట్టాలన్నా భూమి ఇవ్వని ఈ రోజుల్లో ఇక్కడుండే రైతాంగం ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూమి ఇస్తే దానికి ఎన్ని అపవాదులు వేయాలని అపవాదులు వేశారు. ఇక్కడుండే రైతాంగాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టారు. ఇంకొక పక్కన ఇక్కడుండే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటికి ఉపయోగించుకుని రోడ్లు కానీ, గవర్నమెంట్ బిల్డింగ్లు కానీ, పబ్లిక్ పర్పసెస్ కానీ అన్నిటికీ ఉపయోగించుకున్న తర్వాత కొంత భూమి మిగులుతుంది. దాన్ని అమ్మితే ఇక్కడ రాజధాని కట్టుకునే అవకాశం వస్తుంది. దానికి కూడా ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్పాను, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని. ఇక్కడొచ్చే ఆదాయమే ఈ అమరావతి నిర్మాణానికి సరిపోతుంది. ఎప్పటికప్పుడు కన్స్ట్రక్షన్ కానీ, అదే మాదిరిగా ఆర్థిక కార్యక్రమాలు ఇక్కడ జరిగితే దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసుకునే వెసులుబాటు వస్తుందని కూడా చెప్పాం. ఏది చెప్పినా ఒక దురుద్దేశంతో పెట్టుకుని ఈ రాజధానిని పూర్తిగా నిర్వీర్యం చేశారు, అపహాస్యం చేశారు, విధ్వంసం చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఈరోజు నేను చూసిన బ్రాడ్గా ఉండే విషయాలు. మీడియా మొత్తం బిల్డింగ్స్ అన్ని చూశారు, బూజు పట్టిపోయినాయి, కొన్ని డోర్స్ అన్ని పోయినాయి, కొన్ని అయితే ఎరగొట్టారు, విధ్వంసం చేశారు. ఎన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేయాలనో అన్ని కార్యక్రమాలు. ఒక రైతులు ఎంత కాపాడాలనుకున్నా పోలీసులు ఏకపక్షంగా వీళ్ళ మీదనే కేసులు పెట్టారు. కాంట్రాక్టర్ల మెటీరియల్ ఇక్కడ పెడితే ఆ మెటీరియల్ దోచుకొని పోయే పరిస్థితికి వచ్చారు. అడిగితే వాళ్ళను కూడా కొట్టే పరిస్థితికి వచ్చారు. చాలా దారుణం, చాలా దౌర్జన్యం. ఏది ఏమైనా మళ్ళీ నేను ఇప్పుడే ఒక మాట చెప్పాను. ఒక పక్కన ప్రజలతో చర్చిస్తూనే ఎంత నష్టం జరిగింది రాష్ట్రానికి ఆ విషయాలు చెప్తూనే మొత్తం ఇక్కడ చూస్తే బ్రహ్మాండమైన బిల్డింగ్స్తో ఎక్కడికో వెళ్లవలసిన ఈ రాజధాని ఈ తుమ్మంతా పెరిగిపోయి ఎక్కడికక్కడ బిల్డింగ్ లేసిన ఫౌండేషన్ కానీ, కొంత కన్స్ట్రక్షన్ కానీ కమ్మేసే పరిస్థితికి వచ్చింది. ముందు ఒక మాట చెప్పాను, ఒక టెండర్ పిలిచి రాజధాని మొత్తం ఈ తుమ్మ చెట్లన్నీ తీయండి, కనీసం ఒక క్లారిటీ వస్తుంది, ఒక విజిబిలిటీ వస్తుంది. అంత లోపల మనం అంతా కూడా ప్రజలతో చర్చించిన తర్వాత ఏం చేయాలో అవి కూడా ఆలోచిస్తాం. ఒక దుర్మార్గమైన వ్యక్తి చేసే విధ్వంసానికి అమరావతి బలైపోయింది. రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది. ఆ విషయమే ప్రజలకు చెప్తూ మీరందరూ కూడా ఒక్కొక్కసారి రాగద్వేషాలకు అతీతంగా ఇప్పటికి కూడా 11 సీట్లే వీళ్ళు గెలిచారు. కొంతమంది ఓట్లేశారు. ఓట్లేసిన వ్యక్తులు కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇలాంటి వ్యక్తికి ఓటేయడం భావ్యమా? అలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హులా? ఇలాంటి వాళ్ళని మనం సహకరిస్తామా?
ఒకవేళ ఇలాంటి వ్యక్తులు గాని రాష్ట్రంలో గాని రాజకీయాల్లో ఉంటే భవిష్యత్ ఏమవుతుంది అనే విషయం కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనందరి భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు. కాబట్టి మనందరం కూడా ఎక్కడికక్కడ కొంతమంది అనుకుంటారు మాకే సంబంధం అమరావతి అని, మాకే సంబంధం పోలవరం అని, అభివృద్ధి అంటే అదేంటని. అట్లా కాకుండా అభివృద్ధి జరిగితే మీ జీవితాలు బాగుపడతాయి. ఈరోజు ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రభుత్వ విధానాల ద్వారా ప్రజా జీవితాలను మారుస్తుంది. అటు కేంద్ర ప్రభుత్వంలో ఉండే నరేంద్ర మోడీ గారు కానీ, వివిధ రాష్ట్రాల్లో ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ, ఇక్కడ ప్రభుత్వం కానీ మీ జీవితాల్లో వెసులుబాటు తీసుకురావడం, మీ జీవితాల్ని బాగు చేయడం, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ తాత్కాలికంగా మీకు వెసులుబాటు ఇవ్వడమే కాకుండా దీర్ఘకాలంలో మీ జీవితాలకు వెలుగొచ్చే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ఈరోజు హైదరాబాద్ని అభివృద్ధి చేశాం. దాని ఫలితాలు అక్కడ ప్రజానీకం ఎంజాయ్ చేస్తున్నారు. అదొక తృప్తి నాకు. ఆ రోజు నేను వేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం చేసిన అభివృద్ధి కానీ, లేకపోతే వేసిన ఫౌండేషన్లు కానీ, ఆలోచనలు కానీ ఏది పెండింగ్ పెట్టకుండా ప్రతి ఒక్క ముఖ్యమంత్రి చేతనైనంత వరకు ముందుకు తీసుకెళ్లారు. చేత కాకపోతే వదిలిపెట్టారు. ఎవడు విధ్వంసం చేయలా. కానీ ఇక్కడికి వచ్చే కొద్దికి విధ్వంసం జరిగే పరిస్థితి వచ్చింది. ఒక్క విధానం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క ఐటీకి ప్రాధాన్యత ఇస్తే ఈరోజు ప్రపంచంలోనే తెలుగువారు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. ఎన్నో సంవత్సరాలు కాలేదు, 25 సంవత్సరాలే. 25 సంవత్సరాల్లో ఎన్నో దేశాలకు వెళ్లిపోయారు. నన్ను అరెస్ట్ చేసినప్పుడు చూస్తే నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. 70-80 దేశాల్లో నిరసన తెలియజేశారంటే ఆ దేశాల్లో వీళ్ళు ఉన్నారని ఆశ్చర్యం వేసే పరిస్థితికి వచ్చింది. నిన్న కూడా మీరు చూశారు ఎన్నికల్లో అందరూ కూడా ఉదయం 8 గంటలకు 7 గంటలకు వచ్చి రాత్రి 2 గంటల వరకు ఓట్లు వేశారు. బయట ప్రాంతాల్లో ఉండే చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, ఇంటి పనులు చేసుకునేవాళ్ళు పని వదిలిపెట్టి వాళ్ళ భోజనం ప్యాకెట్ తీసుకొచ్చి నేరుగా ఓటేసి మళ్లీ వెళ్లారు వాళ్ళ ఖర్చులతో. ఎక్కడో అమెరికా, ఆస్ట్రేలియా లేకపోతే ప్రపంచంలో వేరే దేశాల్లో ఉంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓటేసి వాళ్ళ బాధ్యత నిర్వహించారు. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓటేయడం మీ బాధ్యత అనుకొని ఈ 5 ఏళ్లు చేసిన విధ్వంసం చూసిన తర్వాత మళ్లీ మేము భరించలేమనే ఉద్దేశంతో మీరు ముందుకు వచ్చారు. కానీ ఈ రోజు నేను ఇక్కడుండే ప్రజానీకాన్ని కోరేది ఒకటే, అనునిత్యం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మాకు కూడా మీరు ఒక స్ఫూర్తిని ఇవ్వాల్సిన అవసరం ఉంది.